కరీంనగర్ జిల్లా సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధ్ మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అలుగునూరు చౌరస్తాలో కరీంనగర్ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో అలుగునూరు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనాథ్ ను ఎల్ఎండి సమీపంలో చంపి చెట్టు కూలివేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జార్తి శ్రీనిధ్ కరీంనగర్ లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. గత సంవత్సరం శ్రీనిధ్ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది. శ్రీనిధ్ శనివారం ఉదయం బయటికి వెళ్లి వస్తానంటూ తల్లితో చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పాటు 50,000 నగదు తీసుకెళ్లాడని తల్లి చెబుతోంది. పోలీసులు పూర్తి విచారణ చేపట్టి నిందితుల్ని గుర్తించి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జార్తి శ్రీనిధ్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం చనిపోయాడు, చంపబడ్డాడు. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వెనుకనే జరిగింది. అక్కడే పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఇంతవరకు దాని గురించి కేసు పుట్టలేదు. దాని గురించి ఎలాంటి చర్యలు లేవు. దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఎందుకు ఇంకా లేటు? ఆర్టీఓ ఏం జరగాలి అంటే ఏమనుకుంటారు మీరు? ఏమైంది అనుకుంటారు? ఆ వ్యక్తిని చంపబడ్డారు, చంపేసి అలా వేలాడ తీశారు.